రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే గతేడాది రాఖీ కట్టించుకున్న ఫోటోను ఆయన ఇప్పుడు షేర్ చేశారు. కవిత అరెస్ట్ అయిన ఫోటోను ట్వీట్ చేశారు కేటీఆర్. రెండు పక్క పక్కనే పెట్టి తన చెల్లెలు కవితను గుర్తు చేసుకున్నారు. అయితే రాఖీ కట్టడానికి ఇవాళ నువ్వు నాతో లేకపోయినా నీ కష్ట సుఖాల్లో మేము ఎప్పుడూ నీతోనే ఉంటామంటూ కేటీఆర్ మెన్షన్ చేశారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. 5 నెలలుగా తిహార్ జైల్లోనే ఉంటుంది కవిత. అయితే బెంగతో 5 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. సో కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఒకసారి ట్వీట్ ఏం చేశాడో చూద్దాం. ఆ ట్వీట్కి సంబంధించి చూస్తే కనుక 2 ఫోటోలని గతంలో కవిత 2023 రాఖీ పౌర్ణమి రోజున కట్టినటువంటి ఆ ఫోటోని, రాఖీ కట్టిన ఫోటోని, ఆ తర్వాత మార్చి 15న కవిత అరెస్ట్ అయినటువంటి ఫోటోని, 2 కూడా పక్క పక్కనే జోడించి ఆయన పెట్టడం జరిగింది. ఆ పైన యూ మే నాట్ బి ఏబుల్ టు టై రాఖీ టుడే బట్ విల్ బి విత్ యూ త్రూ ద థిక్ అండ్ థిన్. అంటే ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేదు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ నేను ఎప్పటికీ నీ కష్ట సుఖాల్లో మీ వెంటే ఉంటామంటూ కూడా మెన్షన్ చేస్తూ రాఖీ కట్టినటువంటి ఫోటోని, అరెస్ట్ అయిన ఫోటో అన్నిటి కూడా షేర్ చేశాడు కేటీఆర్. సో మొత్తం మీద కేటీఆర్ ఎమోషన్ గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అది ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. సో కవిత సుమారుగా 5 నెలలుగా తిహార్ జైల్లోనే ఉంటుంది. కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. 5 కిలో సుమారుగా 10 కిలోల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. 5 నెలలుగా తిహార్ జైల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లోనే ఉంటుంది. ఎస్, ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ మధు, సో కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో రాఖీ కట్టిన ఫోటోతో పాటుగా రీసెంట్గా మార్చి 15వ తేదీన తను అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో కొడుతున్నటువంటి ఫొటోస్, 2 ఫొటోస్ను కూడా షేర్ చేశారు. సో ఎమోషనల్ అవుతున్నారు. కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆందోళన చెందుతోంది కవిత విషయంలో. సో ఏ రకంగా చూడొచ్చు కేటీఆర్ ఎమోషన్ ట్వీట్ ని? ఎగ్జాక్ట్లీ, నిజంగా రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. పాత ఫోటోలు ట్వీట్ చేసుకున్నారు. 2023 రాఖీ సందర్భంగా కవిత కేటీఆర్ కి రాఖీ కడుతున్నటువంటి ఆ ఫోటోని, తర్వాత ఈడీ అరెస్ట్ సందర్భంగా ఆమె నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఆమె అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు వారందరికీ కేటీఆర్ పక్కనే నిల్చొని ఉన్నారు. ఆ ఫోటో ఒకటి, అభివాదం చేస్తున్నటువంటి ఫోటో ఒకటి, 2 ఫోటోలు ట్యాగ్ చేస్తూ కష్ట సుఖాల్లో, అంటే ఈ రోజు నువ్వు నాకు రాఖీ కట్టేటువంటి పరిస్థితి, కట్టలేని పరిస్థితిలో ఉన్నావు, అయినప్పటికీ కూడా ఎలాంటి కష్టంలో అయినా కూడా నీ వెంటే ఉంటా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్ లో అవకతవకలు జరిగాయి. దాంట్లో ఆమె ప్రధాన కీ రోల్, కింగ్ పిన్ అనంటూ ఆమెను సిబిఐ, ఇటు ఈడీ 2 ఆమెను పేర్కొంటున్న నేపథ్యంలో